హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్త్‌కి ఎంతో మంచిదైన రాగి ఇడ్లీలు తయారు చేద్దామా? ఫస్ట్ 1 గ్లాస్ మినపప్పు తీసుకొని కడిగి 6-7 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మినిమమ్ 6 అవర్స్ అయినా పప్పు నానబెట్టాలి. లేకపోతే ఇడ్లీలు అంత సాఫ్ట్‌గా రావు. నేను ఇక్కడ మినపప్పు వాడాను. మీరు మినపగుండ్లు కూడా తీసుకోవచ్చు. 6 అవర్స్ పాటు మినపప్పు నానబెట్టిన తర్వాత మిక్సీ జార్‌లో పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పప్పుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకొని కడిగి ఓ 5-10 మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత రవ్వలోని నీళ్లు వంపి మనం మిక్సీ పట్టుకున్న పప్పులో కలుపుకోవాలి. అలాగే 1 గ్లాస్ రాగి పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పప్పు, ఇడ్లీ రవ్వ, రాగి పిండి 3 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయాలి. చూసారా? మార్నింగ్ వరకు పిండి ఎంత బాగా పొంగిందో. పిండి ఎంత పొంగితే ఇడ్లీలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఇడ్లీ పిండి బాగా పొంగాలంటే ఈ పిండిని డ్రైగా ఉన్న ప్లేస్‌లో కొంచెం వేడిగా ఉన్న ప్లేస్‌లో పెడితే పిండి మంచిగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండిలో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసి కలుపుకోవాలి. పిండి బాగా చిక్కగా అనిపిస్తే లైట్‌గా వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్‌లలో వేసి 8-10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఓ 10 మినిట్స్ తర్వాత చూసారా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో? ఇప్పుడు ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేద్దామా? స్టవ్ మీద పెంక పెట్టి 2 పిడికెడు పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్‌లో ఇలా వేయించుకోండి. పల్లీలు ఇలా వేగాక ఇందులో పిడికెడు తెల్ల పుట్నాలు తీసుకొని 2 మినిట్స్ పాటు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పెంక మీద కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి కొంచెం చింతపండు వేసి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక ఇందులో పోపు దినుసులు వేసి తాలింపు వేగాక చివర్లో కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో కలుపుకోవడమే. చూసారా? టిఫిన్‌లోకి చట్నీ చేయడం ఎంత ఈజీనో? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.